ఝాన్సీ అనే నేను నా హక్కుల కోసం పోరాడడానికి సిద్ధంగా ఉన్నాను. మరి మీరు? నాకు ఏదో కాళ్ళు తేలుతున్నట్టు అంతా అయోమయంగా ఉంది మనోహర్. వాళ్ళ మీద పెంచుకున్న ప్రేమ మొత్తం ఇలా కన్నీటి దారిలా కారిపోతుంటే లోపలికి వెళ్ళి వాళ్ళకేం చెప్తావు? నా కన్నీళ్ళే కాదు మనోహర్, నా రక్తం మొత్తం కారిపోయినా సరే వాళ్ళ మీద ప్రేమ ఏమాత్రం తగ్గదు. సరే సరే, ఇంకా ఇక్కడే ఉండి ఇలా ఎమోషనల్ అవుతావా? లేదంటే లోపలికి వెళ్ళి అందరికీ నిజం చెప్పి వాళ్ళ ఆనందాన్ని ఆస్వాదిస్తావా? పదరాదా లోపలికి వెళ్దాం, పద రా. ఏ రాధా, ఒక్క నిమిషం. మొదటిసారిగా నువ్వు ఇంటి వారసురాలిగా అడుగు పెట్టబోతున్నావు. సో కుడికాలు లోపల పెట్టి వెళ్ళు. నా మనవరాలు గాయత్రి ఎక్కడ? ఏం జరిగింది మేడం? రాధను ఎందుకు కొట్టారు? అంత కోపంగా ఉన్నారేంటి? నాకొస్తున్న కోపానికి ఈ రాధని కొట్టాలా, చంపాలా? అసలు ఏం జరిగింది బామ్మగారు? నా మనవరాలికి ఎండీగా బాధ్యతలు అప్పగించాలని చూస్తుంటే నేను నిన్ను ఎండీని అవ్వనివ్వనని నా ముందే ఛాలెంజ్ చేసింది. ఇప్పుడు అనుకున్నట్టుగానే గాయత్రిని దాచిపెట్టింది. సత్య కనిపించడం లేదా? సత్య కాదు, గాయత్రి. నా మనవరాలు గాయత్రి కనిపించట్లేదు. మర్యాదగా ఏం చేసావో చెప్పు,
లేదంటే నిన్ను పోలీసులకు అప్పచెప్తాను. కాదు కాదు, నా చేతులతోనే నీ గొంతు పిసికి నీ ప్రాణాలు తీస్తాను. చెప్పు, ఏం చేసావు నా గాయత్రిని? గాయత్రిని ఏం చేశావు అని అడిగితే సమాధానం చెప్పకుండా అలా బెల్లం కొట్టిన రాయిలా నుంచుంటావేంటే? ఏంటి రాధా ఇది? ఎందుకు ఇలా చేసావు? ఎందుకు గాయత్రి మీద అంత కోపం? తను ఏం చేసిందని? నిన్ను కూడా నా కూతురుతో సమానంగా చూసుకున్నాను కదా. ఇంట్లో అందరూ నీ మీద కంప్లైంట్లు ఇస్తున్నా, బయటికి పంపించాలని చూస్తున్నా. రాధ లాంటిది కాదు అని నిన్ను నమ్మాను కదా. అలాంటిది ఈరోజు నువ్వు చేసిన పని వల్ల నా నమ్మకాన్ని కోల్పోయే పరిస్థితికి తెచ్చుకున్నావు. ఏం తక్కువ చేశాను రాధా? చెప్పు. మొదటి నుంచి ఈ రాధకి మన గాయత్రి అంటే కడుపు మంట. అదెందుకో తెలీదు, మనకి మంచి చేస్తున్నట్టు నటిస్తూ మన వెనక గోతులు తీస్తుంది. బామ్మగారు, నిజంగా నేనేం చేయలేదు. నోర్మాయ్, నాకు తెలుసు ఇదంతా నువ్వే చేశావని. బుకాయించకు. రాధా, నువ్వంటే ఎంతో అభిమానం, ప్రేమ చూపించాం. అలాంటిది నువ్విలా చేస్తావని నేను ఎప్పుడూ అనుకోలేదు. గాయత్రి ఎక్కడుందో చెప్పు. ముందు తన చేత్తో సంతకం పెట్టించాలి, తర్వాత ఢిల్లీకి కూడా పంపించాలి. అసలు ముందు గాయత్రిని ఎక్కడ దాచిపెట్టావో చెప్పు రాధా. చెప్పు రాధా. అయ్యో సార్, మీరందరూ రాధని అపార్థం చేసుకుంటున్నారు. మేము ఒక ఇంపార్టెంట్ పని మీద వెళ్ళాం. అసలు ఇక్కడ ఏం జరిగిందో మాకు తెలియదు సార్. అసలు మేము ఒక విషయం చెప్పాలని ఆతృతతో వచ్చాం. అదేంటంటే, ఈ కాపవయ్యా, ఎప్పుడు చూసినా నీ భార్యని వెనకేసుకొస్తున్నా. ఇక్కడ ఏం జరిగిందో కూడా అర్థం చేసుకోవా? నీ భార్య నా మనవరాల్ని ఏదో చేసింది. చెప్పు, నా మనవరాల్ని ఏం చేశావు? చిన్నప్పుడు మమ్మల్ని వదిలి వెళ్ళిపోయిన నా మనవరాలు ఇన్ని సంవత్సరాల తర్వాత తిరిగి వస్తే అందరూ కళ్ళలో నిప్పులు పోసుకుంటున్నారు కదే. అదేం అన్యాయం చేసిందని ఇదంతా చేస్తున్నారు? మేం మీకు ఏం ద్రోహం చేశాం? ఆలోచిస్తుంటే ఇన్ని రోజులు నా మనవరాలకి బాధ్యతలు అప్పచెప్తున్నా వెనకుండి అడ్డుకున్నది కూడా నువ్వే అనిపిస్తుంది. ఎన్ని కుట్రలు చేశావు? చివరికి నా మనవరాల్ని అడవికి తీసుకెళ్లి చంపాలని కూడా నువ్వే ప్లాన్ చేసుంటావు. ఏం మాట్లాడుతున్నారు బామ్మగారు? నేను గాయత్రిని ఏదో చేయడం ఏంటి? చంపాలని చూడటం ఏంటి? అసలు తను మిస్ అయిందన్న విషయం కూడా మాకిప్పుడే తెలిసింది. అలాంటిది మేము ఎలా చేస్తాం బామ్మగారు?